బాగున్నారని నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత మేము టిఫిన్ తినడానికి హోటల్కి అయితే వచ్చాము. శ్రీ సిద్ధి వినాయక హోటల్. ఇక్కడ చూడండి మా తమ్ముడు ఎట్లా ముద్దించుకుంటుండో బోండాల్ని. ఎందుకు రే బోండాల్ని ముద్దించుకుంటాను? ఎందుకంటే నాకు ఇవి బాగా ఇష్టం. ఇదేదో చెప్తున్నావు, ఏంటిది అది? ఇక్కడ 2 ప్లేట్లు ఉన్నాయని అనిపిస్తుంది నాకు, అందుకనే. అవునా? చూడు మన బెండాలు అంటాను. బోండాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా, కానీ అన్హెల్దీ రా, అప్పుడప్పుడే తినాలి ఇలాంటివి. ఓకేనా? సూపర్ ఉన్నాయని చెప్తున్నావు కదా నువ్వు. షైనీ మొత్తం తినుట్లోనే మునిగిపోయింది. ఇంకా నేను కూడా మంచిగా తింటున్నా. చూడండి వీడు అక్కడ కూడా నన్ను మాట్లాడిస్తూనే ఉన్నాడు. ఏంటంటే నేను దోశ ఇప్పియాలని చెప్తున్నా. ఫ్రెండ్స్ నా దోశ కూడా వచ్చేసింది, అందుకనే హ్యాపీగా తింటున్నా. ఈ హోటల్లో అయితే ఏ టిఫిన్కి అయినా 30 రూపీసే. ఇంకా స్పెషల్ టిఫిన్స్కి అయితే స్పెషల్ రేట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి రేట్స్ ఎంత ఉన్నాయి అనేది మీకైతే డిస్ప్లే ఇస్తున్నాను. అగో చాయని, నువ్వు కూర్చొని తిన్నా, నాకు అట్లా చేతిలో పట్టుకొని ఎందుకు నిల్చొని తింటున్నావు? పూరి ఎట్లుందో టేస్టీ వస్తున్నా. అగో నాన్న కూడా ఇక్కడ పూరి తెచ్చుకొని తింటున్నాడు కదా. నాన్న ఎప్పుడైనా పూరి ఆర్డర్ చేస్తాడు కదా. అవును, అప్పుడప్పుడు దోశ. పొట్టోడు డాన్సింగ్ నువ్వు పేలు గోకింగ్. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. జస్ట్ చూడండి మా మమ్మీ ఆ ఫ్లవర్స్ పెయింటింగ్ వేసింది. అగో ఇక్కడ ఎందుకు కలిగినవురా నువ్వు? ఏంటంటే అక్క ఊకే గ్రాస్ నాన్న వండించిండు, మళ్ళీ అవి దాచిపెట్టుకున్నాం, మళ్ళీ ఓగొట్టిందని అక్క అంటుంది. ఓ అవునా, సరేలే బాయ్ చెప్దాం దారా. బాయ్ అందరికి.